కనుక దేవుని సృష్టించిన సర్వశక్తి గల ప్రత్యేక సర్వేశ్వరుని ఆదివారము వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. సమాధి ద్వారము మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండిట చూచిరి. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు. వారికి ఏమీ తోచలేదు. అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి వారి చెంత నిలిచి ఉంది. వారు భయపడి తలలు వంచి సాగిలపడి ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎలా వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచియున్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వెయ్యబడి 3వ దినమున సజీవుడై లేవవలెనని మీతో చెప్పాను కదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు అనిరి. యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి. వారు సమాధి నుండి తిరిగి వచ్చి 11 మంది శిష్యులకు తదితరులకు ఈ విషయములన్నీ తెలియజేసిరి. అట్లు తెలియజేసిన వారు మగ్దల మరియమ్మ, యోహానా, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుకథలుగా భావించిరి. కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుపోయి లోపలకు వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా? గల పవిత్రాత్మల ద్వారా మనకు పుణ్యజన్మను మనకు పాపం మోచనమును సాధించిన మనాథులకి మన కాచి కాపాడుచు మనాథు యేసుక్రీస్తునందు నిత్య జీవమును చేస్తునుగాక. వచ్చి 3 నుంచి 11 వరకు నిత్యము నేను జీవించిన
నాయక నీకు సమయేసయ్యా జీవించిన మరణించిన నాయక నీకు సమయేసయ్యా హల్లెలూయా 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 అర్పించడానికి ముందుకు రావాల్సింది. లేఖనములు నెరవేర్చగా మూడవనాడు తిరిగి లేచితివి. శాశ్వత జీవం మాకివ్వగా అమరుడవై నీవు నిలచితివి. లేఖనములు నెరవేర్చగా మూడవనాడు తిరిగి లేచితివి. శాశ్వత జీవం మాకివ్వగా అమరుడవై నీవు నిలచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇద్దరి కోసం మీ భద్ర సమాధానం దర్శించుతూ నిత్య ప్రవేశిస్తూ నేను నిన్నుగా ఆలోచనలో పట్టుకోండి ఒత్తిడి తెచ్చుకోండి. మనం తీసుకున్నావు పట్టుకోండి తల్లిదండ్రులు ప్రభునందు ప్రియ సహోదర సహోదరుల ఈ సమయంలో గురువు ప్రవర్తన వెలిగించుకుని జ్ఞానస్థానపు వాగ్దానాలను మరొకసారి మనము పునరుద్ధరించుకోబోతున్నాం. కూడా మనము మరొకసారి ప్రమాణపూర్వకంగా ప్రభుకి తెలియజేయబోతున్నాం. పరమ పవిత్రమైన ఈ రాత్రి వేళ జాగారమున్న నీ ప్రజలను కనికరించి సమీపముల ఉండుము. మేమిప్పుడు మహా అద్భుతమైన మా సృష్టిని అంతటికంటే అద్భుతమైన మా రక్షణమును జప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై జలమును దయతో ఆశీర్వదింపు. నీ ఉచితానుగ్రహం వలన భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుద్ధిని దయచేయుచున్నది. నీటిని సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును తొలగించితివి.
వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవులతో చేయించున్న నూతన నిబంధనలను ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మానవ స్వభావమును క్రొత్త జన్మనస్సును జ్ఞానస్నానముతో విమోచించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానములకు సూచకముగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవము నాడు జ్ఞానస్నానం పొందిన మా సోదరుల ఆనందములో పాలు పంచుకున్నట్లు నీ కృపను అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మ నామమున ఫ్యాన్లు తిరుగుతున్నాయి. తరుణంలో వాటిని చెత్త పట్టుకుని ప్రభువా ఇక నుండి మేము పిశాచుకు దూరంగా ఉంటాం, దాని క్రియలకు దూరంగా ఉంటాం, దాని యొక్క ఆకర్షణకు దూరంగా ఉంటాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రత్యేక సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన ప్రభువుని సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితపుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ పరిశుద్ధాత్మదేవా ఆత్మదేవా దిగిరమ్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్మ ఆత్మీయ కన్నులను తెరువుమయ నీ